అది అప్పట్లో షూటింగ్ లో అలసిపోయి చాలా మంది సరదాగా మందు కొట్టేవాళ్ళు. మీరు కూడా వాళ్ళతో కంపెనీ ఇచ్చేవాళ్ళ మందులో? కంపెనీ నేను ఎప్పుడు కంపెనీ కాదు, మందు కొట్టడం అలవాటు అయ్యేది. కొంచెం లైట్గా తీసుకుని నైట్ అంటే ఊటీలో ఉండేవాళ్ళు కొన్ని నెలలు, కాశ్మీర్ అని ఇట్లా తిరిగేవాళ్ళు. ఇప్పటికి మీరు బాగా హెల్తీగా ఉన్నారు, బాగానే ఉన్నారు చూడడానికి, మంచి హెల్తీగా అన్ని గుర్తున్నాయి మీకు? ఏజ్ వాళ్ళతో ఇంతకుముందు వేరే వాళ్ళతో నేను వాకింగ్ యోగాసనాలు ఈ నాకు అలవాటు చిన్నప్పటి నుంచి. ఇప్పటికి జాగింగ్ చేసేవాడిని బిగినింగ్లో. తర్వాత స్పోర్ట్స్ మ్యాన్గా ఖోఖో ఆడడం, ఫుట్బాల్ ఆడడం ప్లేయర్ని. అందుకని కొంచెం ఈ టైప్ ఇంట్రెస్ట్ ఎక్కువ, నాకు హెల్త్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. ఇప్పుడు సిగరెట్ కానీ డ్రింక్ కానీ 20 years అయింది అన్ని మానేసి. వెజిటేరియన్ ఫుడ్. కదనా, మీరు అప్పట్లో అంతమందికి మేకప్ చేశారు, హీరోయిన్ చేశారు, హీరోలు చేశారు. ఎవరైనా మిమ్మల్ని అవమానించారా? ఈ రోజు బాగలేదు మేకప్? లేదు. ఎవరు? బాలయ్య గారికి మేకప్ చాలా సినిమాలు చేశాను. బాలయ్య అంటే ఆర్టిస్ట్, సీనియర్ బాలయ్య, నేరం శిక్ష ఇవన్నీ. అందుట్లో ఆయనకి నేను మేకప్ వేశాను. అమృత ఫిల్మ్స్. ఆయనకి ఇదేమిటి ఇక్కడ, ఇది ఎందుకు వేయాలి ఇలా అడిగేవాడు. అందుకని ఆయన మేకప్ మ్యాన్లు దగ్గరికి వెళ్ళడానికి భయపడేవాడు. నేను ఆ మాట మాట్లాడనిచ్చేవాడిని కాదు. నేను మేకప్ వేసేసి వెళ్ళిపోయేవాడు అంతే. ఏం వేస్తే అదే. అలాగే సత్యనారాయణ గారికి మంచి గెటప్లు చేశానండి. దేవుడు గెటప్ కాదు, ఒక ప్రచండ భైరు అని ఒక పిక్చర్ ఉంది, చాలా బ్యూటిఫుల్ గెటప్. అది ఇక్కడ దొరకట్లేదు ఇప్పుడు. అది మాంత్రికుడు వేషం, చాలా గొప్ప గెటప్. మొత్తం గుండులో నుంచి మొత్తం స్కిన్ ఇక్కడి నుంచి ఒక పిలక ఇలా వచ్చి పడుతుంది, మీసం. అది నాకు ఎక్కడో పోయింది నా దగ్గర ఉన్న గెటప్. అలాగే మంచి మంచి గెటప్లు బాగా చేశారండి. మోసగాళ్ళకి మోసగాడు మంచి పేరు వచ్చింది. మా అల్లూరి సీతారామరాజు మంచి పేరు వచ్చింది. గెటప్స్ మంచి గెటప్స్ చేశారు. మీకు అవార్డ్స్ ఏమైనా వచ్చినాయా సార్ గవర్నమెంట్ నుంచి కానీ? ఇప్పుడు ఈ మధ్య 2015లో చిల్డ్రన్స్ పిక్చర్ చేశాడు. ఏదంటే ఎన్టీ రామారావు బినుమానవాడు యాక్ట్ చేశాడు. ఆ సినిమా చేశాను. దానికి నంది అవార్డు వచ్చింది, కానీ పుచ్చుకోవడానికి జగన్ గారు ఇవ్వలేదు. ఉమ్మడి రాష్ట్రంలో వచ్చింది, కానీ తర్వాత విడిపోయినాక కన్ఫ్యూజ్ లో ఉంది అసలు. అంటే అన్నేళ్ళకు నంది అవార్డు ఒకటి వచ్చింది మీకు. అప్పుడు లేవు నందులు ఇవన్నీ లేవు కదా. తర్వాత నాకు సన్మానాలు, అవార్డులు, వంశీ అవార్డు వచ్చింది, వైజాగ్లో ఇచ్చారు. అది కృష్ణ గారు అంతా ఉన్నారు అప్పుడు. కృష్ణ గారు కూడా మంచి గెటప్లు చేశాను. మోసగాడు ఈ మధ్య అల్లూరి సీతారాం సింహాసనంలో సత్యనారాయణ గారి గెటప్ చాలా గొప్పగా ఉంటుంది. 10 minutes గప్ప మేకప్ వేసేసి విగ్గు పెట్టేసి ఇంకొక ఆర్టిస్ట్కి వెళ్ళిపోయేవాడు. ఏం మాట్లాడడానికి ఇది ఉండేది కాదు, ఒక స్టైల్ మెయింటైన్ చేసేవాడు. ఇక మీ సినిమా రాంప్రసాద్ గురించి చెప్పండి, మీ అబ్బాయి గురించి చెప్పండి. ఆయన మంచి మీకంటే మంచి పేరు సంపాదించుకుని ఇప్పుడు. అవును, ఇప్పుడు జనరేషన్ లో మొన్న ఈ మధ్య ఏదో మంచి అవార్డు కూడా వచ్చింది. అఖండ బాగా తీశారు. ఇప్పుడు చెప్తుంటాడా సినిమాలో వచ్చినప్పుడు, సినిమాలు చేసినప్పుడు మీరు వెళ్ళి చూస్తారా మీ అబ్బాయి సినిమాలు చేసినప్పుడు కెమెరా వరకు? ఇప్పుడు మీ అబ్బాయి సినిమాలో కూడా మీరు మేకప్ చేస్తే ఇంకా బాగుండేది అనుకుంటా నాకు తెలిసి. మేకప్ ఏమో మీరు ఇలా తీసేస్తారు, కెమెరామెన్ ఏమో ఆయన ఇలా తీసేస్తాడు. సూపర్ డూపర్ ఉంటుంది అప్పుడు ఇక పిక్చర్ చూడడానికి. ఏదో ఒక సినిమాకి కృష్ణ గారికి చేశాను, మావాడి కెమెరామెన్ గా. బాలయ్య గారు డైరెక్షన్ పిక్చర్, సీనియర్ బాలయ్య. ఇప్పుడు అప్పుడు ప్రొడ్యూసర్లకు ఇప్పుడున్న ప్రొడ్యూసర్లకు డిఫరెన్స్ ఏముంది మీకు? ఏం కనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే? ఎప్పుడు ప్రొడ్యూసర్లో ఒక ఆప్యాయత ఉండేది అనుకోండి. అప్పుడు ఒక ఫ్యామిలీ టైప్లో ఉండేవాడు. సినిమా అంటే ఇండస్ట్రీకి పిల్లర్స్, టెక్నీషియన్స్. వాళ్ళు పర్మనెంట్. ఎవరు మారినా ఎవరు మారకపోయినా ప్రొడ్యూసర్ మారచ్చు,
ఇంకో ప్రొడ్యూసర్ రావచ్చు, హీరోలు మారచ్చు, హీరోలు రావచ్చు, కొత్త హీరోలు. బట్ టెక్నీషియన్స్ మాత్రం వాళ్ళు ఇక రిటైర్డ్ అయిపోతేనో ఓల్డేజ్ అయిపోతేనో వాళ్ళు వెనక్కి వెళ్ళాల్సింది. అప్పట్లో దాసరి గారి గురించి చెప్పండి. దాసరి గారు నాకు బాగా క్లోజ్. ఆయన ఇండస్ట్రీకి రాకముందు ప్రయత్నాలు చేసేటప్పుడు కూడా నాకు క్లోజ్గా ఉండేవాడు. అప్పటికే పరిచయం మీకు? ఆయన బాగా సీనియర్. దాసరి గారు అప్పుడు రాఘవేంద్ర గారు సినిమా చేశారు. ఇప్పుడు రాఘవేంద్ర గారి సినిమాలు చేశానండి. రాఘవేంద్ర గారి ఫాదర్ సినిమాలు చేశాను. ప్రకాశ్ రావు గారు నేను కూర్చొని పేకాడుకోవటం, సత్యచిత్ర వాళ్ళది ఉన్నాయి కదా, అన్ని సినిమాలు చేశారు. ఇంత అనుభవం వచ్చింది. ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఓన్లీ రెస్ట్. ఇప్పుడు కూడా చేస్తారా సార్ అవకాశం వస్తే? అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను. నాకేమి అంటే ఇప్పుడు మేకప్ మ్యాన్ చేంజ్ ఉంది కదా మొత్తం, ఆ చేంజ్ నేను చేయగలను. ఇప్పుడు కావాల్సిన సిప్పుకు కావాల్సింది కూడా నేను చేయగలను. ఇప్పుడు క్యాన్లు ఉండేవి, ఇప్పుడు క్యాన్ అయింది. పెద్ద చిప్పలు, చిన్న చిప్పలు. ఎట్లా ఉంది సార్ ఇప్పుడు మార్పు? ఆ మార్పు బాగానే ఉంది. టెక్నిక్ ఎప్పుడు మారిపోద్ది కదండి. మేకప్ మెటీరియల్లో కూడా మార్పు వచ్చింది కదా, అన్నిటిలోనూ మార్పు వస్తుంది. రాను రాను టెక్నిక్ ఎలా డెవలప్ చేయాలనేది అలవాటు అవుద్ది కదా. మాధవ్ గారు బాగా చేయలేదని చెప్పి తిట్టుపడ్డ అభిప్రాయం ఎవరితోనైనా? మాధవ్ గారు వల్ల మొత్తం పాడైపోయింది, గొడవలు ఏం లేవు ఎప్పుడు మీ కెరియర్ లో? ఎప్పుడు లేదు. ఏ హీరోలతో? ఇప్పుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఆయన కలిసారా మీరు? కలిశానండి, వెళ్ళాము. కృష్ణ గారు నేను. అట్లా కలుస్తారండి ఎన్టీఆర్ గారికి? మీరు కాంగ్రెస్ కదా, మీరు కృష్ణ గారు కాంగ్రెస్ కదా? కాంగ్రెస్ అయినా తెలుగుదేశం సినిమా వాళ్ళే కదా అందరూ, మా ఫ్యామిలీయే. డిఫరెంట్ ఉండొచ్చు. వెళ్ళి కలవటంలో తప్పే ఉంది. వెళ్ళి కలిసాము, ఆనందంగా రిసీవ్ చేసుకున్నాడు. సీఎం అయ్యాక కృష్ణ గారు, నేను, నిర్మల గారు, మన కృష్ణ గారు అల్లుడు జయదేవ్ గారు, అందరం కలిసి వెళ్ళాం. ఏంది వీళ్ళ ఇద్దరు గొడవ, ఎన్టీఆర్ కృష్ణది? ఏమీ లేదు. మరి ఇద్దరు మధ్య అదేదో నాదేళ్ల భాస్కర్ రావు, అప్పుడు ఎవరు ఇచ్చారో మొత్తం మీద ఒక పేజీ ఇచ్చారు. నాదేళ్ల భాస్కర్ రావు కంగ్రాచులేషన్స్ సీఎం ఇచ్చారు. దాంతో ఇరుక్కుపోయారు. అది ఒక రకంగా జరిగిపోయింది. అంతకు ముందు నుంచి అంటే పెద్ద గొడవేం కాదు. ఆయన కూడా బ్రదర్, ఈయన సినిమాలు చేస్తూనే ఉన్నాడు కదా ఈయనతో పాటు. దేవుడు చేసిన మనుషులు అని చేశాడు. సీతారామరాజుదే గొడవ. సీతారామరాజు కురుక్షేత్రం, దానవీర సురకర్ణ అయినా కురుక్షేత్రం అయినా అసలు ఈయన చేయదని చెప్పి ఆయన చెప్పారా? పోటీగా తీశారు. ఎప్పుడు భయపడేవాడు కాదు కృష్ణ, డేరింగ్. ఆ తర్వాత సీతారామరాజు చూసి ఆయన నవ్వుతో నా భవిష్యత్తు ఇంత గొప్పగా మేము తీయలేము బ్రదర్, ఎవరి వల్ల కాదు, చాలా బాగా తీశారు సినిమా అని మెచ్చుకున్నాడు ఆయన. ఎప్పుడు కృష్ణ గారు అంటే ఆయనకి ఇష్టం. కాకపోతే ఈ కాంపిటీషన్ ఉండేది.